విక్రమ్, వాసు, శివ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు తన రూమ్కి రమ్మంటున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. చెప్పిన పని చేయకుండా క్లాస్కి డైరెక్ట్గా వచ్చేశారు. నిన్నడిగితే ఇవాళ వస్తారని చెప్పావు విక్రమ్. అవును సార్. అవును సార్ ఏంటి? ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ వచ్చేసారు సార్. మరేరి డీసీపీ రామచంద్ర, మీరు విక్కీ మేనమావని. ఓ, అంటే వాళ్ళ ఫాదర్ని రమ్మని చెప్పాను. మేనమావ కూడా నాన్న లాంటి వాడి, రక్త సంబంధమేగా. విషయం చెప్పండి. ఏమి లేదు, మీ వాడు అల్లరి మరీ మితిమీరిపోతుందండి. ఓ గ్రూప్ని వెంటేసుకు తిరగడం, అందరినీ కొట్టడం. మొన్నటికి మొన్న కాలేజీలో ట్రాన్స్ఫార్మర్ నాటు బాంబు పెట్టి పేల్చేశాడు. ఇదేమిటా అని అడిగినందుకు ఆ స్టూడెంట్ తల బద్దలు కొట్టేశాడు. ఏరా నిజమేనా? నిజమేనా అంటారేంటండి? వీళ్ళు చేసిన పనులకి టోటల్ గా కాలేజీ నుంచే డిస్మిస్ చేయాలి. పోనీ 2 నెలలు సస్పెండ్ చేశాం. మొన్న సితారా మేడం క్లాస్కి తాగొచ్చాడు. అయినా క్లాస్కి తాగి రావటం ఏమిటండి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏరా క్లాస్లో తాగేవా? అంటే మామయ్య అది క్లాస్లో తాగడం ఏంట్రా యాదవా? తాగాలంటే బార్లో తాగు, లేదా ఏ గొడవ ఉండదు ఇంట్లో తాగు. ఇంట్లో ఒప్పుకోవట్లేదు మామయ్య. అదే మన ఇంటికి వచ్చేయి. ఓకే మామయ్య. అది ఓకే సార్. ఇక మావాడు క్లాస్లో తాగడు. అరే కుర్రాడేదో చెడిపోతున్నాడు, మీరు వచ్చి మందలిస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంట్లో దాగు బార్లో దాగు అని ఎంకరేజ్ చేస్తారండి సార్. మీ వాడంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఉందగనికే ఇంత దూరం వచ్చాను. వాడు చెడిపోవట్లేదు, ఎదుగుతున్నాడు. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో గారాబం వల్ల కంట్రోల్ చేయలేని చాలా విషయాలు కాలేజీలో మీరు కంట్రోల్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది మీరే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎలా? ఒక విషయం చెప్పనా? వాడు ట్రాన్స్ఫార్మర్కి బాంబు పెట్టాడు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాడు. కానీ ఇప్పుడు ఏపీ బాంబ్ స్క్వాడే నా అండర్లో ఉంది. స్టూడెంట్ అంటే వీడిలా ఉండాలి. ఇలా ఉంటేనే ఎదిగాక నాలా ఉంటాడు. ఇప్పుడు పప్పులా ఉంటే ఎప్పుడు పప్పుల్లానే ఉంటారు. నా మేనల్లుడి మీద నాకు నమ్మకం ఉంది. వాడు జీవితంలో గెలుస్తాడని మీరు నమ్మండి. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయకండి. డోంట్ యూ ట్రబుల్ మీ అగైన్ ఫర్ సచ్ పెట్టి పప్పీ ఇష్యూస్. ఎరా ఎలా ఇచ్చా? సూపర్ మామయ్య. ఆఖరి నా ఇంగ్లీష్ డైలాగ్ అయితే మాత్రం అర్రుప్పులు సార్. రే సపోర్ట్ చేశాను కదా అని రెచ్చిపోకండి. తాగడం తగ్గించి కాస్త చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే బాయ్ బాయ్. ఏమైనా మీ మావయ్య కేకే. y of n is equal to x of n into h of n, and then y of n equals to half into Vasu, Vikram, Shiva. When did you get into the class? Stand up. Get out of the class. టుడే నో డ్రింక్ మేడం. You know why I'm asking you to leave. Get out. ఏంటమ్మా పనిష్మెంటా? స్కూల్ పిల్లల బయట నించున్నారు. Ingredient systems and their importance. The discrete time unit impulse signals మేడం సూపర్ కదా. తల్లి, తండ్రి, గురు, దైవంతో సమానం. ఇలాంటి చీప్ మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయనుకో, నాలుక చీరేస్తా. ఓ సారో పంచ్ డైలాగ్ వేస్తున్నారా? తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అంట. అసలు ఆమె చూస్తున్నావురా నువ్వు? రే, ఆమెని దేవతలా చూస్తాను రా. దేవత అంటే దైవమే కదరా. So next time you come to my class on time. Okay? Okay, ma'am. Go inside. Vikram, you stay. You go inside. మీకు తెలుసా ప్రేమ సాగరం 18 సార్లు చూసా. ఈడేంటి ఎప్పుడు చూసిన సితార మేడం పక్కన బాడీ గార్డ్లా? డోంట్ వరీ, మే హూనా. హాయ్. Hi. యాక్చువల్లీ నిన్న నేను మీకు మెసేజ్ కియా, నో రిప్లై.
నేను తర్వాత నీ కాల్కి ఓల్డ్ లేడీ ఫోన్ ఎత్తింది, బాగా తిట్టింది, భయం వేసింది. ఐ కట్ ద ఫోన్. Oh, that's my hostel warden. She saw the messages. She also took your call. She said you sounded like a flirt. పాయింట్లోకి వెళ్దాం. విక్కీ, ఇప్పుడు నువ్వు నన్ను లెక్చరర్ లా కాకుండా ఒక బ్రదర్ లా ట్రీట్ చేయాలి. బ్రదరా ఎందుకు అనుకోవాలి సార్? వాసు, మధ్యలో డిస్టర్బ్ చేయి మాకు. అసలే నాకు కన్ఫ్యూజన్ ఎక్కువ. విక్కీ, చెప్పండి సార్. నా స్వప్న సుందర్ నాకు కనిపించింది. కల్లోనా? లేదు, కాలేజీలో. ఇంతకీ ఏ మేడం సార్? సితారా మేడం. ఇంతకీ మేడంకి చెప్పారా సార్? చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే నిన్ను హెల్ప్ అడగడానికి వచ్చాం. సార్ నేనేం హెల్ప్ చేయలేదు. ట్రాన్స్ఫార్మ్ పెట్టావుగా, ఇంకేం పని? పో. మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ బదులు కొట్టినా, అర్జున్ గడు మొహం పగలు కొట్టినా ఎంత ధీమాగా తిరుగుతున్నావు. అందుకే నువ్వు కాలేజీలో హీరోవి. ఓ అవునా? రేపు మన ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నాం కదా, ఆ టూర్లో మీరందరూ మన కాంతారావు సార్ గురించి గొప్పగా మాట్లాడాలి. So have you adjusted well here? Yeah. Oh, ఇప్పుడే మీ గురించి చెప్తున్నాను. This is Shiva, this is Vasu, this is Vicky. These are my students. And this is my cousin Sanjay. Hi guys. Hey Vicky, why are you sweating so much? Are you okay? ఇప్పుడే క్రికెట్ ఆడొచ్చాం మేడం. Oh, okay. We're going for lunch. మీరు కూడా రావచ్చుగా? మీకు తెలుగుచ్చా? నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగాను. ఓ, కంపెనీ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాయి కదా అని సీతను చూడడానికి వచ్చాను. అదే ఐ మీన్ మీ సితారా మేడం. ఐ లైక్ టు కాల్ సీతు. కడుపు బాగా మండుతుంది కదరా? ఆకలేసండి. ఓ, ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుంది? మా కాలేజ్ క్యాంటీన్ బాగుంటుంది. మీకు ఓకేనా? నీకు ఓకేనా సీతు? Yeah, of course. సీతకు ఓకే అయితే నాకు ఓకే. తొందరగా పదండి సార్, ఇక్కడ మండి మండి మాడు వాసన వచ్చేస్తా. Come on, let's go. దా గైస్ ఆర్డర్ ఇద్దామా? అది ఆర్డర్ ఇస్తారండి, మంచి టేస్ట్ ఉంది. నువ్వే చెప్పరా. నైస్. ఏ తిరుపతి ఇలా సార్ ఎవరు? సీతారా మేడం కజిన్. ఓ కజినా, నేను ఇంకా చుట్టాలనుకున్నానండి. చెప్పండి. 5 బిర్యానీ తీసుకున్నా. నాకు టెన్షన్ గా ఉంది. అతను ఎవరై ఉంటారు సార్? ఓ చికెన్ కర్రీ చెప్పనా? అంటే రైస్ వేస్ట్ అయిపోతుందని. తిరుపతి, చికెన్ ఫ్రై. సార్ అకౌంట్లో. సో మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? అది Sanjay works for HSBC. He's super smart, not only in studies, but in getting a job also. And you know something, Vasu? madam. Sanjay doesn't smoke or drink either. ఛీ, నాకు చెడ్డ చిరాకు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, యా, ఇట్ కాజెస్ క్యాన్సర్ టూ. సార్, రేపటి నుంచి డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను సార్. హెయిర్ స్టైల్ కూడా. సార్ స్టైల్ ఓకే, మరి హెయిర్ ఏది? సార్ ఎవరు ఎంత అందంగా ఉన్నా, ఎంత స్టైల్కి కనబడినా మేడం మీదే సార్. మేడం కజిన్తో పాటు విక్కీ కూడా ఉన్నాడు చూసారా? వాడిని అక్కడ నేనే సెట్ చేశాను. మీ ప్రేమకి కాపలా కుక్కను సార్ నేను. థ్యాంక్ యూ సార్. ఓ స్వీట్లెస్ చెప్పుకోనా? చెప్పండి. ఏరా నాకతో పోనీ బీర్ తాగుతావా? నేను మందే తాగినా. తాగవా? మానేసాను బే. మానేసావా? ఏదో మీతో ఉండి కానీ నాకు అసలు ఈ అలవాటు ఇచ్చిరా. అవును, మరి వాటర్ బాటిల్ మందు కలుపుకుని క్లాస్ రూమ్ లో పట్టుకెళ్ళి తాగడం మేమే అలవాటు చేసాం నీకు. అసలు ఈ సోదంతా అప్రా. తాగుతావా తాగవా? రే ఏదో ఒక టైంలో మారాలరా. నాకు ఆ టైం వచ్చింది. రే వీటితో కాదు కానీ అందరూ క్లాస్ చేస్తానా? కొంచెం హార్డ్ అయింది కదరా? క్లాస్ చేస్తారా? తగ్గేస్తా. హలో. హలో, ఏంటి సార్ 1 word రిప్లై? కోపమా? తెలుగు. మీకు హిందీ తమిళ్ రాలేదు, అందుకే నేను తెలుగు ఐఎమ్ లెర్నింగ్. హలో, టోటల్గా రాదనేం లేదు, మేనేజ్ చేస్తాం. ఓ అచ్చా,
ऐसी बात है तो आप बताइए कि आज सुबह कैंटीन में इतने नाराज क्यों थे और अब भी इतने नाराज क्यों हो?